ఈ కార్యక్రమానికి చేసిన ఎన్డీఏ పార్టీ నాయకులు, అదేవిధంగా టీచర్స్ ఇప్పుడే చెప్పారు, మొత్తం మహిళా రాబోయే రోజుల్లో మగవాళ్ళు ఖర్చులు డబ్బులు అడుకోవాలన్నా మిమ్మల్ని అడుగుకునే పరిస్థితి వచ్చింది సమాజంలో. అదే కేంద్ర రాష్ట్రం ఆశిస్తూ ఉంది. అందుకనే తప్పకుండా మహిళలు బాగుంటే ఆ ఇంట్లో మహాలక్ష్మికి ఆదరిస్తాం మంచి ప్రదర్శనలు ఇచ్చారు. వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం మొత్తం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా నాకు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ కృష్ణదేవరాయలు గారికి మీరు మద్దతు ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యమైపోయింది, ఏ విధంగా అటు గవర్నమెంట్ టీచర్స్ కానీ లేకపోతే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కానీ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఒకసారి మీరు ఆ రోజు సభ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఎదుర్కొనే సమస్యలు తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి విద్యా సంస్థలు బాగా నడవాలి. దాంట్లో చదువుకునే పిల్లలు కూడా పూర్తిగా ఉత్తీర్ణ శాతం పెరగాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా ఈరోజు మనం అనుకున్నాం. అదేవిధంగా ఎన్నికలు మనం చూస్తే స్వతంత్ర భారతదేశంలో ఇచ్చారు. ఏ ప్రభుత్వాలు అయితే ఇబ్బంది పెట్టాయో ఈ సమాజంలో అన్ని వర్గాలు ఎవరైతే సఫర్ అయ్యారో, పార్టీలకు అతీతంగా సఫర్ అయ్యారు, పార్టీలకు సంబంధం లేకుండా సఫర్ అయ్యారు. సో మొన్న కూడా చూస్తే పార్టీలకు సంబంధం లేకుండా దాదాపు 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చారంటే ఆ రోజు అహంకారంతో అధికారాన్ని చెలాయించిన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే బాధ్యత మా భుజస్కంధాలపై ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో అధికారం వచ్చింది కదా అని చెప్పి మనం ఎలా కూడా అలా పరిపాలన చేయడానికి వీల్లేదు. ప్రజల ఆశయాలు ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలను గౌరవిస్తూ అన్ని వర్గాలు గౌరవంగా మరి ఉండే విధంగా కూడా ఈ పరిపాలన సాగడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత వివిధ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే మనం ఈరోజు మరలా రాజధానిని కట్టుకుంటున్నాం, పోలవరాన్ని కట్టుకుంటున్నాం. మెరుగైన పరిస్థితులు కూడా మనం తీసుకురావడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీరందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. నాకు పార్టీలే లేవు. ఓటు ఇక్కడ ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత మీరందరూ కూడా ఈ వ్యవస్థలో అందరూ కూడా బాగుండాలి. మీరు మేనేజ్మెంట్ బాగుంటే ఇక్కడ స్కూల్స్ అన్నీ బాగుంటాయి. స్కూల్స్ బాగుంటే దాంట్లో పనిచేసే టీచర్స్ కానీ, మరి మిగతా ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా దాంట్లో చదువుకునే పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. మన పల్నాడు ప్రాంతం ముఖ్యంగా మనం చూస్తే ఒకప్పుడు ఫ్యాక్షన్లో ఉండేది పల్నాడు. నేను 94లో ఎమ్మెల్యే అయిన తర్వాత క్రమేణా పూర్తిగా కూడా ఫ్యాక్షన్ రూపుమాపి అభివృద్ధి చెందుతున్న పల్నాడుగా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు మరలా మనం చూస్తే 14-19 మధ్య ఈ నియోజకవర్గాన్ని ఆ రోజు దాదాపు 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. గత 5 సంవత్సరాలు కూడా అభివృద్ధికి నోచుకోక ఈ నియోజకవర్గం అలానే ఉంది. సో ఇప్పుడు కూడా మనం ఈ 6 నెలల్లో అనేక మరి ప్రభుత్వ పథకాలు, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం రూపకల్పన చేశాం. ముఖ్యంగా ఈ పిడుగురాళ్ళ పట్టణం ఈ నియోజకవర్గానికి తలమానికం. ఇది మరి దేశానికి ఆర్థిక రాజధాని బాంబే ఎలాగనో మన పల్నాడు ప్రాంతానికి పిడుగురాళ్ళు కూడా వ్యాపార పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజికంగా, రాజకీయంగా చాలా ముఖ్యమైన పట్టణం. దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దాన్ని కూడా ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోడ్స్ కానీ
గతంలో ఉన్న మిగిలిన రోడ్స్ కానీ మరి డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి ఇంటికి కూడా కానీ సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన పట్టణానికి ఏదైనా హాలిడేస్ వస్తే కుటుంబం పిల్లలతో వెళ్ళడానికి ఎటువంటి పార్కులు లేవు. సో ఎన్నికల ముందు నేను చెప్పాను, ఒక మంచి పార్క్ కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో చెరువు ప్రాంతాల్లో 10 ఎకరాలు ఐడెంటిఫై చేశాం, దాని నిధులు కూడా తీసుకొచ్చాం. సో ఒక మంచి గ్రీనరీ మనం ఒక బెస్ట్ ఎక్కడ పార్కులు ఏదైతే ఉన్నాయో ఇండియాలో వాటన్నింటినీ కూడా మరి సేకరించమన్నాం. త్వరలో దాన్ని కూడా 10 ఎకరాల్లో మరి గ్రీనరీ పెడతాం. ఒక కలర్ ఫౌంటైన్స్ కానీ ఇక్కడ పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేశారు, అక్కడ రెయిన్ డ్యాన్స్ పెడతాం. ఈసారి అక్కడి నుంచి అక్కడ డ్యాన్స్ చేస్తాం, రెయిన్ డ్యాన్స్ పార్కులు. సో ప్రతి ఫంక్షన్ కూడా అక్కడే కానీ అదే బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా ఆ పార్కుల్లోని ఈసారి సెలబ్రేట్ చేసే విధంగా దాన్ని ఆ నెలలో పార్కుని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరందరూ కూడా తెలియజేస్తున్నాం. నీట్గా తీసుకొని గ్రామాన్ని నీట్గా తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో నాకున్న అనుభవాన్ని కానీ అదేవిధంగా ఎంపీ గారి సహకారాలు కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా మీరందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన వాళ్ళు ఈరోజు కొన్ని మరి సమస్యలు కూడా చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి సొంత ఇల్లు లేక అద్దెలు కట్టుకోలేక అవసరం పడుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు కూడా ఇది సమస్య నాకు చెప్పారు. నేను సిద్ధంగా ఉన్నాను ఇవ్వటానికి. మీరు నాకు లిస్టులు ఇవ్వటమే లేట్ ఇవ్వండి అని తప్పకుండా మీరు శాంక్షన్ చేస్తారని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఫైల్ సర్టిఫికేట్ మరి ఎన్ఓసిని G+2 వరకు మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. దాన్ని కూడా తప్పకుండా అధికారులతో మాట్లాడతాను. అదేవిధంగా పాఠశాల చదువుతున్న విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలకి బస్సులు రాష్ట్ర ప్రజలు అనుమతులు ఇప్పించాలని అడిగారు. తప్పకుండా ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా ఇప్పిస్తాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్ మరి మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా మరి కమిషనర్ గారి ఎన్ఓసీల విషయంలో కూడా సులభతరం చేయించమని అడిగారు. తప్పకుండా మీకు ఏం కావాలో అన్ని డిపార్ట్మెంట్స్కి మేము చెప్తాను. నాతో ఏం పని లేదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి చేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతూ ఉన్నాను. గత ప్రభుత్వంలో ప్రైవేటు పాఠశాలపై 15 ఏళ్ళకి ఒకసారి కొత్త జీవో తెచ్చారు. ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా చేయమన్నారు. అటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా మీ పాఠశాలలో ఎవరన్నా అధికారులు ఎవరైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా లేదా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా అవి ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకురండి. ఎవరు కూడా మిమ్మల్ని జిల్లా అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న అధికారులు కానీ ఎవరు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఇది గురజాల నియోజకవర్గం, మనకెళ్ళి ఎవరికి అన్ని తెలిసే పరిస్థితి కూడా ఉండదని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అందరూ కూడా మరి మీ సోదరుడుగా భావించి తప్పకుండా సంప్రదించండి. ప్రభుత్వంలో పని కానీ వ్యక్తిగతంగా పని కానీ లేకపోతే ఏదన్నా కానీ నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా అందరూ కలిసిమెలిసి ఎన్నికల ముందు మీరు ఏ విధంగానైతే మరి మా గెలుపుకి సహకరించారో, మీరు అందరూ ఆశీర్వదించారో, భవిష్యత్తులో కూడా ఆ విధంగానే కలిసిమెలిసి ముందుకు వెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా ఈ నెల 27 కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మరి నాకు అత్యంత ఆత్మీయులు ఇద్దరు ఒకేసారి 94లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా కూడా మనకి విరోధలో ఉన్నారు. మన అందరం కూడా మరి ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మన ఎన్నికల్లో ఏ విధంగానైతే మనం పనిచేసామో వచ్చే 27వ తారీఖు జరిగే పోలింగ్లో కూడా దాదాపు 80% ఓట్లు పైగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రావాలి ఈ గురజాల నియోజకవర్గంలో అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను మరి కోరుకుంటూ అప్పీల్ చేస్తూ ఆ విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి అవగాహన ఉంది సార్. అదేవిధంగా
ఆలపట్రాజు గారి గెలుపు కూడా మేమందరం కూడా ఇక్కడ ఉన్నాడన్నా బాబు మస్తాన్ గారు బెంగాలీ అందరూ ఇట్లా ఉండండి సార్ ప్లీజ్ అయిపోయింది 2 minutes. ఒకళ్ళు పట్టుకోండి పక్క జరిగింది అందరూ వస్తారు కొంచెం అడుగు కొంచెం అందరూ క్లాస్ ఏమండి మనందరికీ ప్రీతం నేత మనందరూ ఘనమైన సత్కారం. దగ్గరికి ఉండండి అందరూ కూడా ఇంకా భోజనం స్టార్ట్ చేయలేదు, ఏమనుకోవద్దు, కూర్చొని 5 minutes అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. ఓకే మార్చారండి చూడండి ఈ కార్యక్రమం అనంతరం 8 తర్వాత స్లోగన్ అందరికీ 1000 మందికి భోజనం ఏర్పాటు చేసాము. హడావుడి జరగదు, ఎవరు కూడా అందరూ కూడా బ్యాచ్ తో బ్యాచ్ బయలుదేరండి. వల్ల స్లోగా ఒక బ్యాచ్ తో బ్యాచ్ వెళ్దాం. మనం ఇక అందరూ ఇంకా 1:30 1:45 టైమింగ్. మీరు కూడా మా అమ్మ ఓకే కింద కానండి కింద కానాలి ఓకే